నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూలై 4న జరిగే KG2 PG వరకు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పత్రికా విలేకరుల సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ప్రాథమిక పాఠశాల ఆవరణలో జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి ఆస్తులపై కక్షపూరితంగా దాడులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కేటీఆర్, హరీష్ రావులు రాజీనామా పత్రాలతో రెడీగా ఉండాలి ప్రభుత్వ వెబ్ లక్ష్మణ్ కుమార్. ఇబ్రాహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో గత నెల 24వ తేదీన తాళం వేసిన ఇంట్లో దొంగతనం. కడప నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా నాగార్జున ప్యూర్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీన ముగియనున్నాయి. జూలై 4న జరిగే KG2 PG వరకు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని NSUI, SFI, PDSU, ASFI ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాష్ట్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధను చూసి విద్యాసంఘాలు అందరం కూడా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకరోజు కేంద్రంలో దృష్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెం నంబర్ 1 ప్రాథమిక పాఠశాల ఆవరణలో జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి, వివేకానందని వర్ధంతి సందర్భంగా వారి వేషధారణలో చిన్నారులు మిద్దె దివ్యశ్రీ, చిన్నం శైలజాలు చేసిన నేను బడికి పోతా ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకున్నాయి. నేను ఆనాడు బ్రిటిష్ వారిని గడగడ లాడించాను. అల్లూరి సీతారామరాజు నేను. పిల్లలు, మీరు పనికి కాకుండా బడికి రండి. పెద్దలు, తల్లిదండ్రులు, నేను కోరుచున్నాను. మన ప్రభుత్వం నిర్వహించిన నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా మీ పిల్లలను పనికి కాకుండా బడికి పంపండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఆనాడు చికాగోలో నా స్పీచ్ ద్వారా ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేసిన వివేకానందుని నేను. పిల్లలు, నేను మీ ప్రపంచవ్యాప్తంగా తిరిగి మన దేశం గురించి మాట్లాడగలిగానంటే నేను చదువుకోవడం వల్లే. అందుకే మీరు కూడా పనికి కాకుండా బడికి రండి. తల్లిదండ్రులారా, మీకు నా విన్నపం. మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా మీ పిల్లలను పనికి కాకుండా బడికి పంపండి. దాని ద్వారా మన దేశం, రాష్ట్రం అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీన ముగినున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం పరిషత్ ఎంపీటీసీ సభ్యుల వీడుకోలు సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులు. వార్డు మెంబర్ కన్నా వీళ్ళు కానీ ఎంపీటీ కోసం పర్వాలేదు. మా అనుభవాలు చెప్తాం సార్, ఏమనుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.
కొండూరు మండలం కంబంపాడు గ్రామానికి సంబంధించిన ఎంపీపీ సభ్యురాలు శ్రీమతి కలసాని నాగలక్ష్మి గారిపై అక్కడ స్థానిక టీడీపీ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సుమారుగా 1000 మంది అనుచరులతో దాడి చేసి ఆమెకు సంబంధించిన నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్లు మొత్తం జేసీపీలతో కూల్చివేశారు. పై తెలిపిన 2 ఘటనలపై మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వారి ఆస్తులపై కక్షపూరితంగా దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ బీజేపీ జనసేన నాయకులను కఠినంగా చర్యలు తీసుకోవాలని విజయవాడ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖమ్మంపాడు గ్రామంలో ఆ వైఎస్ఆర్సీపీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి కాలసాని నాగలక్ష్మి యొక్క ప్రాపర్టీని ప్రొక్లైన్ తీసుకుని వచ్చి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ దాదాపు 400-500 మంది వారిని వెంట పెట్టుకొని వాళ్ళ పార్టీ వెంట పెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా దాన్ని భూమి మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతిలో లేకోకుండా అన్ని విషయాల్లో కూడా లీగల్గా ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ వారంతా కూడా రెవెన్యూ అదేవిధంగా గ్రామ పంచాయతీ పోలీసు వారు అందరి సమక్షంలో ఒక వీధి రౌడీలాగా ఒక కర్ర పట్టుకొని వీధుల్లో విహారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి తిరువూరు శాసనసభ్యుడు. దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి శాసనసభ్యుడిని నేను చూడలేదు. డైరెక్ట్గా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని డైరెక్ట్ ఫోన్ చేయడం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళటం, బెదిరించడం, మీరు పార్టీలోకి రమ్మని వాళ్ళు రాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయని చెప్పడం, ఆ విధంగా బెదిరింపుల్లో సంఘటనలో భాగంగానే ఈరోజు మొన్న కాలసాని నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళటం, వెళ్ళిన తెల్లారి వచ్చేసి వాళ్ళు వినలేదని చెప్పి లొంగలేదని పార్టీ మారమని చెప్పారని వాళ్ళ ఆస్తి మీద దాడి చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంహెచ్ఎస్ ఆవరణలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయనున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల జీతాలతో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్కింగ్ యూనియన్ నాయకులు కోరారు. అంటే ఈ ధర్నా కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ సందర్భంలో మీరు కూడా మాట్లాడాలి. అన్ని మాట్లాడకనే ధర్నా కార్యక్రమం నడుస్తుంది, అప్పటిదాకా నడుస్తుంది. కాబట్టి వర్షం వచ్చినా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగాలి. కానీ ఇక్కడ నిలబడద్దు. దయచేసి మగవాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా దీన్ని ధర్నాను అంతా డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. దయచేసి కూర్చోండి. పూర్తిగా అందరూ 1 నిమిషం 2 నిమిషాలు అయినా కూడా మాట్లాడాల్సి అవసరం ఉంది. కాబట్టి పాట పాడుతున్నారు గంగాకాయ కర్నూలు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన సోమిశెట్టి వెంకటేశ్వర్ ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడుతుంటే అలాంటి వారిని ఎలా పరామర్శిస్తారని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికు ప్రశ్నించారు. అలాంటి వారి కోసం నెల్లూరు వెళ్లి పరామర్శించడం సిగ్గుశరం ఉందా అని అన్నారు.
నిన్న జరిగిన ఎన్నికలు చిత్తుగా ఓడిపోయినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా నీ చిత్తు ఓడితే ఇంకా నీకు సిగ్గు రాలేదు. సిగ్గులోనికి ఎంత చెప్పినా సిగ్గలేదు. నీ సిగ్గులేని బతుకు మళ్ళా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండండి పిల్లల్లి రామకృష్ణారెడ్డి ఎలక్షన్ల రోజు ఎలక్షన్ రోజు ఆయన పోయి బూతుల్లో దూరి ఆయన ఈవీఎంలు పడగొట్టి దౌర్జన్యం చేస్తే అటువంటి మనిషికి నెల్లూరు జైలు పోయి పరామర్శించకపోతావా? సిగ్గుందని అతనికి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశావు. నీ ముఖ్యమంత్రి నీ ఉన్న వల్ల గెలిచలే. ప్రజలు నిన్ను నమ్మి కాదు, నీ తండ్రిని చూసి నీ ముఖానికి ఓట్లు వేశారు. ఈరోజు ఇటువంటి దుర్మార్గునికి పరామర్శించనీక నెల్లూరు పోతావా? నవ్వుతారాయా ప్రజలు చూస్తే. ఒక దుర్మార్గునికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని న్యాయం చట్టానికి వ్యతిరేకంగా ఈవీఎంలు పడగొట్టేటువంటి ఈ దుర్మార్గుని కోసం ఇవాళ జైలు పోతున్నా చుండిక సిగ్గుంది. అసలు ప్రజలు ఏమనుకుంటారు అనుకునే లేదా? గమనించవా నువ్వు? దౌర్జన్యంగా ప్లాన్ లేకుండా పార్టీ ఆఫీసు కట్టావు, దుర్మార్గంగా పోయావు. ఎవడు నన్ను పీకుతాడు? మళ్ళా వచ్చే ఎలక్షన్ నేనే మీసమున్న మగోడిని, ఎవడు లేరు రాష్ట్రంలో. దౌర్జన్యముతో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా బిల్డింగులు కట్టావు. అదేవిధంగా ఈరోజు దౌర్జన్యంగా 10 మందిని ఎంతో మంది చంపించినటువంటి వ్యక్తి దుర్మార్గుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయం చేశాడా? ఎలక్షన్ రోజు ఈవీఎంలు పగొడగొడితే అటువంటి దుర్మార్గుడిని ఈరోజు పరామర్శించని జైలు పోతారా? ఇది చాలా ప్రజలు చీకొడతారు నిన్ను. ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు 15 నాటికి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఉద్ఘాటించారు. మాజీ మంత్రుల కేటీఆర్, హరీష్ రావు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మంగళవారం ధర్మవరం మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదని ఆయన అన్నారు. మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితులు చేస్తే తలకాయ నరుకుంటాను, పేదవాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఎకరానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తా అన్నాడు. నల్ల నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడిగా అన్నాడు. ఇంటికి నల్ల నీళ్ళు, పీజీటీ, కేజీ అనేకమైన విషయాలు ఒక్కటని అమలు చేసిండా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఏదైతే 4 గ్యారెంటీ పథకాలతో ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కాలంలో ఇప్పుడు అకౌంట్ డబ్బులు పట్టే 16వ తారీఖు చెల్లారి కేటీఆర్, హరీష్ రావు రాజీనామా పత్రం రెడీ ఉండాలి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో గత నెల 24వ తేదీన తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరగగా సుమారు 8 తులాల బంగారం, 10 తులాల వెండి, 1,50,000 చోరీకి గురికాగా జోగిరి శంకర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా ఎస్ఐ సీను, సిఐ నిరంజన్ రెడ్డి, డిఎస్పీ ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. గండి హనుమాన్ల గుడి వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా చూసి వారిని మా వారు ఆధీనంలో తీసుకుని విచారించగా మేడిపల్లిలో దొంగతనం చేసినట్టు మరియు నిజామాబాద్ జిల్లాలో 3 బైకులను దొంగిలించినట్టు ఒప్పుకొని వారి వద్ద ఉన్న 8 తులాల బంగారం, 10 తులాల వెండి కడియలను మరియు 3 ఈవేలని చూపించగా సిఐ గారు మంత్రుల సమక్షంలో వాటిని స్వాధీనపరుచుకొని నేరస్తులైన దర్పల్లి సాయిలు, మాదాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా, 2 కోచరియా మోహన్ 20 సంవత్సరాలు బాసర నిజామాబాద్ జిల్లా అని వారిని సిఐ గారు తమ తదుపరి చర్య నిమిత్తం ఆధీనంలోకి తీసుకుని వచ్చి వారిని రిమాండ్కు తరలిస్తున్నారు. కడప నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా నాగార్జున ప్యూర్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవం. నాగార్జున హోటల్ మేనేజ్మెంట్ వారు మాట్లాడుతూ మా హోటల్ నందు స్వచ్ఛమైన వెజిటేరియన్, నాన్ ఇండియన్, సౌత్ ఇండియన్ టిఫిన్స్, మీల్స్ మరియు స్వచ్ఛమైన ఆర్గానిక్ వ్యవసాయంతో పండించిన కూరగాయలతో వెజిటేబుల్స్ ఫుడ్ లభించునని వారు అన్నారు. ఈరోజు ప్యూర్ వెజిటేరియన్ నాగార్జున హోటల్ ప్రారంభమైంది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే ఒక హైజీనిక్ అండ్ కంప్లీట్ ఒక ప్రాపర్ ప్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వెజిటేరియన్ సైడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ గల ఒక చెఫ్స్ను, మాస్టర్స్ను అందరినీ కూడా పెట్టడం జరిగింది. సో మీకు క్వాలిటీ ఫుడ్ అనేది దొరుకుతుంది. టిఫిన్స్, వెజిటేరియన్ మీల్స్, నైట్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. తండూరు, చైనీస్ అండ్ ఆంధ్ర మీల్స్, టిఫిన్స్ ఇవన్నీ కూడా మీకు సరసమైన ధరలకు లభించడము జరుగుతుంది.
అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నార్త్ ఇండియన్ ఫుడ్ అనేది స్పెషల్. సో దట్ ఈవెన్ జైన్ ఫుడ్స్ ఎస్పెషల్గా వితౌట్ గార్లిక్, వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్, సో దట్ ఈస్ బేసికల్గా అనేది రేర్ కేసెస్లో జరుగుతుంది ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్. థ్యాంక్ యూ.